వెల్కమ్ టు S9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలకు చట్టాలపై అవగాహన ఉండాలి. నీసా కేంద్రంలో ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన. అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు. గూడూరు పట్టణంలో అర్ధరాత్రి వేళ దొంగల ముఠా సంచారం. ఈరోజు స్వచ్ఛ మిషన్లో భాగంగా ఈరోజు ఈ కసింకోట మండలం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేమందరం కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా స్వచ్ఛాంధ్ర మీద దృష్టి పెట్టి వచ్చిన 1.5 year నుంచి కూడా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాల్పంచుకోవడం, అదేవిధంగా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరుగుతుంది. అంటే ప్రత్యేకంగా పరిశుభ్రత మీద ఎంత దృష్టి పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఏదైతే బాత్రూమ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఎలాగ యూజ్ చేయాలి, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లేని చోట ఎక్కడైతే వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయాలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలన్నది, అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాపర్గా పెట్టాలి. గ్రామాల అభివృద్ధి అన్నది ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఉన్న స్కూల్ పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు గ్రామాల నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అతి తొందరలోనే సక్సెస్ఫుల్గా పూర్తయి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే మేము కలలుగన్న స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది అతి తొందరగానే మేము అందరం కూడా సాకారం చేసుకుంటాం నమ్మకం కూడా మాకుంది. అదేవిధంగా ఈరోజు వరల్డ్స్ బాలికా దినోత్సవం, ప్రపంచ బాలికా దినోత్సవం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ స్కూల్లో నేను జరుపుకోవడం అనేది కూడా నాకు నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నా. ఈరోజు ప్రతి స్కూల్లోని ఉన్న ఆడపిల్లలే కాదు, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మీద ఎంత దృష్టి పెట్టామో గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ మీద కూడా అంతే దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా మంచిగా చదువుకొని మంచిగా వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దుకోవడానికి ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్తూ అది భారత్ మాతాకి అందరికీ నమస్కారం. వేదిక పడినటువంటి నిసా డైరెక్టర్ డిబి పరిహార్ గారు, డిప్యూటీ డైరెక్టర్ అనిల్ దామర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అధికారులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వు నియామకం తలుచుకున్నట్టు మీ అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులను కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు కదా పక్క. నేను ప్రతి రోజ్గార్ మేళలో ఈ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం మేము. ఇది 18th రోజ్గార్ మేళా. ఇప్పటివరకు 17 రోజ్గార్ మేళాలు మనం కంప్లీట్ చేసుకుంటాం మేము. అంటే 17 రోజ్గార్ మేళల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 61,000 మందికి దేశవ్యాప్తంగా ఒక కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలే. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా, ఇచ్చినాక ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు. కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ, అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరాశ నిస్పృహలతో బాధపడుతున్న వారికి ఈ వేదిక ఒక భరోసా. ఎస్, మీరు ధైర్యంగా ఉండండి,
ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 61,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి, ధైర్యంగా ఉండండి, చదువుకోండి, కష్టపడి చదువుకోండి అని చెప్పి ఒక భరోసా, ఒక విశ్వాసం, ఆత్మ విశ్వాసం కల్పించిన ఒక వేదిక ఈరోజు. మన ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపు 22 మందిని మొట్టమొదటిగా మన ఎన్టీఆర్ జిల్లాని స్టార్ట్ చేశాము. ఈ పిక్ అండ్ పేస్ యాక్ట్ అనేది మనము దాన్ని ఆచరణలోకి తెచ్చి 22 మందిని కటకటాల వెనక్కి పంపించాము. 1 year నుంచి జైల్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఒక చీకటి కనిపిస్తుంది, ఈ డ్రగ్స్ జోలికి వెళ్తే అంత ఆషామాషిగా బయటకు రాడు. ఎందుకంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఒక డ్రకోనియన్ లా. అంటే ఒకసారి ఊహించుకోండి, మీరు పొరపాటున ఎవరో మీ రండి తిప్పాడనో లేదంటే చాలా ఉత్సాహంగా ఉంటుందనో ఒక్కసారి గంజాయి సేవిస్తే మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో గంజా మీకు సప్లై ఎవడైతే చేశాడో వాడిని మేము పట్టుకుందాం అనుకోండి. సో వాడు మీ పేరు చెప్తాడు, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించలేదు, నేను ఇందాక చెప్పాను. సో మిమ్మల్ని జైల్లో పెట్టేసేసి ఒక 6 months అసలు బయలు రాకుండా ఉండడం. అదేవిధంగా కన్విక్షన్ కూడా ఈ మధ్యన ఏం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఎన్డీపీఎస్ కేసు కడితే ఖచ్చితంగా కన్విక్షన్ రావాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. అంటే విచారణ జరిగిన తర్వాత 20 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు యువతకు ఉంది. డ్రకోనియన్ లా, ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా డ్రకోనియన్ లా, ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్తున్నాము. సో ఎందుకంటే ఇది ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత సైకోల్గా మారిపోతున్నారు. ఇందాక చెప్పారు బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ అనేది మన ఎన్టీఆర్ కమిషనరేట్ పట్టిన దరిద్రం. సో దీన్ని అసలు ఈ పేరుని తొలగించాలనే దిశగా మేము ముందుకు పోతున్నాము. ఒక మహాయజ్ఞం చేస్తూనే ఉన్నాం, బట్ ఇంకా ఉంది. సో ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కొంత డిమాండ్ అనేది చాలా పెరిగినా కూడా, ఎందుకంటే ఈరోజు గంజా ఒక సంవత్సరం క్రితం ఉన్న రేట్తో పోలిసి ఈరోజు దాదాపు 7-8 ఇంతల రేట్ పెరిగిందంటే ఖచ్చితంగా సప్లై తగ్గింది, విపరీతమైన సప్లై తగ్గిందని చెప్పేసి మనం డిమాండ్ పెరిగింది. సప్లై తగ్గడం వల్ల, డిమాండ్ పెరగడం వల్లనే ఈరోజు రేట్ అనేది విపరీతంగా పెరిగింది. గంజా రేట్ అనేది అర్థమవుతా ఉంది. కాకపోతే ఇంకొక కొత్త ట్రెండ్ వస్తూ ఉంది. ఏంటంటే గంజా తాగాలి వీడు, ఎందుకంటే వీడు గంజా తాగకుండా అడిక్ట్ అయిపోయింటాడు, గంజా తాగకుండా ఉండలేడు, డబ్బులు ఉండవు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఒక బైక్ దొంగతనం చేస్తాడు. ఆ బైక్ తీసుకుపోయేసి ఆ పైన పసుపులంక ఏజెన్సీ ఏరియాలో అమ్మేస్తాడు. అమ్మేసి అక్కడి నుంచి గంజాయి తీసుకుంటాడు. అంతేకాకుండా వీడేం చేస్తాడు, చైన్ స్నాచ్ చేస్తాడు. వీడు ఎంత దరిద్రుడు అయిపోతాడంటే ఎన్డీపీఎస్ ఈ గంజాయికి అలవాటు పడిన తర్వాత డబ్బులు లేక వీడు చైన్ స్నాచింగ్, అన్ఫార్చునేట్ చూస్తూ ఉంటే ఈ చైన్ స్నాచింగ్, బైక్ థెఫ్ట్స్ అంతా కూడా రాసుకెళ్ళి చేసేది వీకే. సో ఇటువంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితులు ఉపయోగించలేదు. సో దయచేసి విద్యార్థులకు నేను ఏం చెప్తానంటే, అంటే వాళ్ళు కూడా చేయాలని లేదు, బట్ ఏం చేయాలా, డ్రగ్స్ అనేది తీసుకోపోతే ఉండేని దౌర్భాగ్య స్థితిలోకి వాడు వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు క్రైమ్కి అలవాటు పడిపోతాడు. సో ఒక క్రైమ్ కాదు, వీడు 5-6 క్రైమ్లు చేస్తా ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో వీడికి బాగుపడ్డు. అందుకే పోలీస్ శాఖ తొక్కి పారేస్తావు. గంజా అనేది అసలు దొరికితే 1 గ్రామ్ దొరికినప్పుడు వదలడం లేదు. సో దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా శాఖలు కూడా ఈరోజు ముందు కదులుతున్నాయి. ఈరోజు భారీ ఎత్తున ఒక చైతన్యం, ప్రజల్లో ఒక చైతన్యం నింపేలాగా ముందుకు పోతున్నాయి. చాలా సంతోషం. ఒక మంచి భవిష్యత్తు మన యువతకు ముందు కనిపిస్తూ ఉంది. సో మనందరం కలిసికట్టుగా దీని మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా 27వ తారీఖున డ్రగ్స్ పై దండయాత్ర అన్న ఒక క్యాంపెయిన్ తీసుకునేసి మా 5 మంది మహిళా పోలీస్ అధికారులు దాదాపు 35 రోజుల పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరగాలి. డ్రగ్స్ మీద మాట్లాడాలి, మనందరం డ్రగ్స్ గురించి ఆలోచించాలి, డ్రగ్స్ మీద యుద్ధం ప్రకటించాలని మరొకసారి కోరుకుంటూ ఈగల్ ఐటీ గారిని
అదేవిధంగా రమేష్ హాస్పిటల్స్ మరొకసారి అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. Yes, ma'am, to address the gathering with few words. అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అందరూ కూడా తెలిసిందే. మా డీజీపీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా సిపి అవినాష్ మహంత్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ జనవరి నెలలో ప్రతిరోజు స్కూల్స్లో, కాలేజీల్లో ప్రతి ప్రయాణికులకు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు, పెడెస్ట్రియన్ వాళ్ళకు అందరూ కూడా చేరాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మన అల్వాల్ ఇన్స్పెక్టర్ గారు ప్రశాంత్, మా యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు శంకర్ గారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన యొక్క టెంపుల్ అల్వాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడిలో, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిరోజు చాలామంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు కాబట్టి ఈ యొక్క మారణ హోమాన్ని ఆపాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి వారికి, ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ రూల్స్ తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి సజీవంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి సజీవంగా రావాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దు. చిన్నపిల్లల్ని కంపల్సరీ రోడ్డు దాటేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు చిన్నపిల్లలకు నేర్పాలి చిన్నప్పటి నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క మరణం ఆపాలన్న ఉద్దేశంతో ఒకటే జననం, ఒకటే మరణం. కాబట్టి ఒకేసారి పుడతాము, ఒకేసారి చనిపోతాము. కానీ అది న్యాచురల్గా ఉండాలి, మధ్యలో చనిపోవద్దు ఎప్పుడు కూడా. యంగ్ ఏజ్ 18 to 35 years ఏజ్లో చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడే ఒక తల్లి చెప్తుంది ఆ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయాడు అని చెప్పేసి. దాని చనిపోయాడు కాబట్టి ఒక కుటుంబ పెద్ద చనిపోతే దాని ఎఫెక్ట్ ఆ కుటుంబం మీద, వృద్ధ తల్లిదండ్రుల మీద, చిన్నారి పిల్లల మీద, ముక్కు పచ్చలారని పిల్లలు ఆల్రెడీ పారాణి ఆరకముందే కూడా చాలామంది కూడా చనిపోతున్నారు. ఈ యొక్క తాగుడు, మందు తాగాలి, నేను వాళ్ళ ఇష్టం అది, కానీ తాగి బండ్లు నడపొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసు ఎవరైనా ఫర్ యూ, విత్ యూ, ఆల్వేస్. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తున్నానండి S9 టీవీ న్యూస్.